అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతూరు మందరరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ మే మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఈ మాసంలో వీరికి గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు? ఈ 2026 సంవత్సరం మే మాసం వృషభ రాశి వాళ్ళకు ఎలా ఉందో చెప్పుకునే ముందు వృషభ రాశి గురించి ఒక ఆసక్తికరమైన విషయం మాట్లాడుకుని మనం ప్రారంభిద్దాం. ఈ వృషభము అంటే ఎద్దు, అంటే ఒక పశువుని అర్థము. ఈ వృషభ రాశిని కాలపురుషులకు 2వ రాశి, కుటుంబ రాశి, ధనరాశి, వాక్ రాశి, మాట అన్నారు. మరి ఎద్దు మాట్లాడుతుందా? మాట్లాడదు. మరి దాన్ని ఎందుకు వాక్కు రాశికి అధిపతి చేశారు? ఆ సింబల్ ఆడ పెట్టారు. మరి ధనరాశి అన్నారు. ఎద్దు డబ్బులు సంపాదిస్తుందా? సంపాదిస్తుందా? కానీ మరి షేర్ మార్కెట్లో బుల్ రన్ అంటారు, అలా కూడా ఎద్దునే పెట్టుంటారు. షేర్ మార్కెట్ దానివల్ల సంపాదిస్తారు. షేర్ మార్కెట్ ఒకప్పుడు లేదు కదా, ప్రాచీన కాలంలో. అప్పుడు కూడా ఇదే ఉంది. అదేవిధంగా ధనము అన్నారు. ప్రాచీన కాలంలో ఇండస్ట్రీస్ లేవు, మొత్తం ఇండస్ట్రీస్ మట్టి పాత్రలే. అదే ఆ టైంలో తిండి కావాలంటే ఏం చేయాలి? వ్యవసాయం చేయాలి. అంటే వ్యవసాయం చేసి మనకు ఫుడ్ పెట్టేది ఈ పశువులే. అందుకే ఇది ఎక్కడ ప్రాచీన కాలంలో ఎవరి దగ్గర ఎక్కువ పశువులు ఉంటాయో వాళ్ళు బాగా ధనవంతులని. మరి ఎందుకు అంటే, ఒక ఆవు దూడ పుడితే మొట్టమొదటిగా ఏముంటుంది? అమ్మా అని వస్తుంది. మా శబ్దం అయితే స్పష్టంగా పలుకుతుంది. మరి మనిషి కూడా మొట్టమొదటి పలికే అక్షరం, మనం ఏదైతే పలుకుతామో ఆ శబ్దాన్ని అది పలుకుతుంది పశువు. అందుకే వాక్కు అన్నారు. దాని మాటకి మన మాటకి లింక్ ఉంది. వృషభ రాశికి పట్టుదల ఎక్కువ. వీళ్ళకుండే పట్టుదల ఎవరికి ఉండదు. బిఫోర్ ప్లానింగ్ ఎక్కువ. అందుకే పశువులు చాలా పట్టుదలగా వాటికి మధ్యాహ్నం వరకు దున్నితే కూడా దున్నేసి తర్వాత పెడితే తింటాయి. అవి ఎక్కువ పశు సంపద. పంటలు పాడి అంటే పశువులు, పంటలు అంటే భూములు. ఎక్కడుంటే అక్కడ అమ్మాయిని ఇచ్చేవాళ్ళు, ఆ ఇంట్లో అమ్మాయిని తీసుకునేవాళ్ళు. అంటే ఈ యొక్క పశు సంపదను బట్టి సంపద కాబట్టి ధనరాశి అన్నారు. వీళ్ళు ఏది నిర్ణయం వెంటనే చేయరు. వెంటనే నిర్ణయం మొత్తం వింటారు, ఏదో చేయరు, నిర్ణయం చేయరు. మళ్ళీ రేపు చెప్తానని చెప్తారు, లేదా తర్వాత చెప్తానని చెప్తారు. వీళ్ళు ఎక్కువ 99.99% మళ్ళీ వెళ్ళి ఆలోచించుకుని మొత్తం ఏం చెప్పారు, ఏం చెప్పాలని చెప్పి మళ్ళీ చెప్తారు. పశువు కూడా గడ్డి మొత్తం మేసేసినాక ఇంటికి వచ్చి మళ్ళీ నోట్లోకి తీసుకుని నెమరు వేసి మెల్లగా కండ్లు మూసుకొని తింటుంది. సేమ్ అదే సైకాలజీ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి అనేది పట్టుదలకు మారుపేరు. వీళ్ళకి ఫౌండేషన్ ఎక్కువ. ఈ రాశిలో పుట్టిన, ఈ లగ్నంలో పుట్టిన జీవితాన్ని నిలబెట్టుకోగలుగుతారు. అది వీళ్ళ యొక్క ప్రత్యేకత. తర్వాత ఈ రాశిలో రవిగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, 2వ ఇంట్లో గురువు, 4వ ఇంట్లో కేతువు, 11లో శనేశ్వరుడు, 12వ స్థానంలో కుజుడు, 10వ స్థానంలో రాహు ఈ మాసం ఉన్నారు. అంటే 10వ స్థానంలో రాహు మంచిది. పాపగ్రహం 10వ స్థానంలో మంచిది. 10వ ఇంట్లో రాహు ఉన్నాడంటే వాళ్ళకి ఏదో ఒక తెలియని లక్. నైట్ కొంతమంది స్టార్స్ అయిపోతారు, ఏదో ఒక పాట వల్ల, లేదు ఇంకేదో ఒక లాటరీ కొట్టడం వల్ల, లేదు ఇంకేదన్నా ఒక ఏదైనా విషయం కావచ్చు. అటువంటిది రాహు ఇస్తాడు 10వ ఇంట్లో ఉంటే. జన్మజాతకంలో 10వ ఇంట్లో రాహు ఉండగా పుట్టిన వాళ్ళు ఎప్పటికైనా హీరోలే. అంటే లైఫ్ టైం వాళ్ళు గుర్తుపెట్టినటువంటి స్థాయికి తీసుకొచ్చి వదిలేస్తాడు. రాహు అంటే షార్ట్ కట్, టైం తీసుకునేంత ఇష్టం రాహుకి. కాబట్టి మంచిది వీళ్ళకు. 11వ స్థానంలో శని ఉన్నాడు. శనేశ్వరుడు 11లో ఉంటే మంచిది. ఈ రాశికి మంచివాడు, భాగ్యాధిపతి. కానీ బాధకాధిపతి కూడా ఆయనే, కానీ పెద్దగా బాధించడు. ఎట్లా బాధిస్తాడంటే ఫలితాన్ని ఇచ్చి మళ్ళీ బాధిస్తాడు. వేరే రాశులకైతే ఫలితాన్ని ఇవ్వకుండా బాధిస్తాడు. వృషభ రాశులు మాత్రం సరే ముందు తిను, మళ్ళీ నేను చెప్తాను కదా అంటాడు. ముందు మాత్రం పెడేస్తాడు. తినేసినాక మళ్ళీ బుద్ధి చెప్తాడు, అట్లా చేయించినా ఇట్లా చేయించినా అని మళ్ళీ బాధ పెడతాడు. అంటే వృషభ రాశికి మిత్రగ్రహం శనేశ్వరుడు బాధకాధిపతి అయినా కడుపు నిండా పెట్టి మళ్ళీ మందలిస్తాడు. అదే మేషరాశికి అసలు ఏమీ ఇవ్వడు, బ్లాంక్ షీట్.
అట్లా గ్రహాలు ఒక్కొక్క రాశిని బట్టి ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు శనేశ్వరుడు బాగున్నట్లే. రవి రాశిలో ఉన్నాడు. రవి రాశిలో ఉన్నప్పుడు ఏమి వీళ్ళకు ఓవర్ లైటింగ్, అంటే నెత్తి మీద ఒక 1000 క్యాండిల్ బల్బ్ పెట్టుకునేట్టు ఉంటుంది, మనకు ఒక 0 లైట్ పెట్టుకునేట్టు ఉంటుంది. రవి రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఓవర్ లైటింగ్. కాబట్టి వీళ్ళ ఊర్లో వీళ్ళు ఉండడం కన్నా కొంచెం దూరంగా వెళ్ళడం మంచిది. వీళ్ళ ఊళ్ళో వీళ్ళకి ఏం కనిపించదు, కాంతి ఎక్కువైపోతుంది. అంటే ఉన్న చోటనే గజిబిజి ఉంటుంది. ఇప్పుడు మనం బండిలో వెళ్తా ఉంటే ఆపోజిట్లో ఒక స్కూటర్ వస్తుంది, ఆ లైటింగ్ ఫోక్ కండ్లకు కొట్టింది అనుకో, కొంచెం తగ్గి డిప్ కొట్టరా బాబు, ఏం మరి అంత కన్ఫ్యూజ్ ఉంది, నేను ఎట్ట పోలో తెలియదు అంటుంటారు. అంటే ఓవర్ లైటింగ్. కాబట్టి వేలూరులో వీళ్ళు ఉండేదానికన్నా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, లేదు ఇప్పుడు వేసవి కాలం కాబట్టి, వేసవికాలం ఎండ ఎక్కువ కదా. రవి మేషరాశిలోకి వృషభ రాశిలో కూడా ఎండలు వస్తాయి, ఇంకెప్పుడు రావు. మేషము వృషభంలోకి వచ్చినప్పుడు విపరీతమైన ఎండలు ఉంటాయి. ఇది గుడ్డు గుర్తు. ఇప్పుడు వృషభంలోకి వస్తున్నాడు ఆయన, మేషంలో ఉన్నాడు, వృషభంలోకి వస్తున్నాడు, వెనక ముందు. కాబట్టి వీళ్ళు తీర్థయాత్రలు, టూర్లు ఇంటి కూడా వేసుకోవచ్చు, ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మామూలుగా గ్రామాల్లో ఈ టూర్లు వేయడానికి ఈ చీట్లు కూడా వేసి పెట్టుంటారు, మంత్లీ చీట్స్ వేసి ఉంటారు, సమ్మర్లో టూర్ పోతూ ఉంటారు. ఇటు కూడా చేయొచ్చు. మొత్తం పైన బాగుంది వృషభ రాశి వాళ్ళకు. రాశిలోనూ బుధుడు ఉన్నాడు. బుధుడు రాశిలోనూ చాలా మంచిది. వీళ్ళ పిల్లలకు మంచి మార్కులు వస్తాయి. ఇప్పుడు మా ఎగ్జామ్స్ మాసాలు, రిజల్ట్స్ వచ్చేటువంటి సమయం ఇది. మంచి మార్కులు పిల్లలకు వస్తాయి. పిల్లల వల్ల కూడా వీళ్ళు ఫోకసింగ్ అన్నాను కదా, వాళ్ళ అబ్బాయికి మంచి మార్కులు వచ్చాయి, వాళ్ళ అమ్మాయికి మంచి మార్కులు వచ్చాయి, నెక్స్ట్ మంచి కాలేజెస్లో చేరుస్తారు. రెండవ ఇంట్లో గురువు ఉన్నాడు. రెండవ ఇల్లు అంటే ఏం చెప్పాను ఇంతకుముందు నేను, కుటుంబ స్థానము, వాక్ స్థానము, ధనస్థానము అని చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి, చాలా బాగుంది. లాభంలో శనేశ్వరుడు, మళ్ళీ వ్యయంలోకి కుజుడు వస్తున్నాడు. కుజుడు వ్యయంలోకి వస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఈ శుభ పరిస్థితులు అన్నింటినీ కూడా, ఇప్పుడు మామూలుగా ఏది ఎక్కువైనా తలకైన హెడ్ఏక్ అంటారు కదా, అతి సర్వత్ర వజ్య చేతి అంటారు కదా. ఈ కుజుడు వ్యయంలోకి వస్తున్నాడు. వ్యయం అంటే మనకు బెడ్రూమ్, అంటే శయ్యా స్థానం అని అర్థం. అక్కడ వచ్చేక్కడికి వీళ్ళు నిద్రపోరు. ఇప్పుడు వచ్చిన అవకాశాలన్నీ ఎక్కువైపోయినాయి. దీన్ని ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి, ఆ డబ్బులతో గోల్డ్ కొనాలి, ఈ డబ్బులతో ల్యాండ్ కొనాలి, ఈ డబ్బులతో ఇంకేదో చేయాలి, ఇటువంటి ఆలోచనలతో, శుభ ఫలితాలు ఎక్కువైపోయిన వచ్చిన ఆలోచనలతో నిద్రపడదు. కుజుడు టెన్షన్ కారకుడు. టెన్షన్ పెట్టే కుజుడు ఎక్కడ అక్కడ టెన్షన్ ఉందని అర్థం. ఇక్కడెక్కడ ఎవరి జాతకం ఎక్కడ కుజుంటే అక్కడ టెన్షన్ ఉంది. అది ఏ స్థానంలో కావచ్చు, 1 నుంచి 12 వరకు ఏదైనా కావచ్చు, టెన్షన్ ఉంటుందని అర్థం. 7వ స్థానంలో కుజుడు అంటే అప్పుడేమి 7వ స్థానం అంటే భార్య, గొడవలు, టెన్షన్ అంటే గొడవలు వస్తూనే ఉంటాయి. దాన్ని అందుకే కుజ దోషము అన్నారు. 12వ ఇల్లు అంటే పడక గది, అక్కడ భార్యాభర్త గొడవ పడతారు, అందుకు 12వ ఇంట్లో కుజ దోషము. మాకు 12వ ఇంట్లో కుజుడు, మాకు కుజ దోషం ఉంది, మేము ఇయ్యము అంటారు. 2వ ఇంట్లో కుజుడు ఉంటే కుటుంబము. కుటుంబం అంటే భార్య, పిల్లలు, గొడవలు, కుటుంబంలో గొడవలు ఉంటాయి. 4వ ఇల్లు అంటే గృహస్థానము, సొంత గ్రామము. సొంత గ్రామంలో వీళ్ళకు ఎప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి, ఎవరితో కూడా గొడవలు వీళ్ళు గుమ్మన వస్తూ ఉంటాయి. అవన్నీ ఇంటికి వస్తుంటే గొడవలు ఎట్లుంటుంది, ఆయన అటు వ్యక్తికి బెడ్నిస్తారా, ఇవ్వరు. 8వ స్థానం అంటే ఆకస్మిక స్థానము. ఆకస్మిక అంటే ఆకస్మిక ఏం జరుగుతుంది, యాక్షన్ జరుగుతుంది, పడతారు. కుజుడు అంటే పోలీస్ కేసులు వస్తాయి, సంబంధించిన కోర్టు కేసులు వస్తాయి, ఎలక్షన్లో గొడవలు అంతా తిట్టేటోళ్ళు 8లో కుజుడు చేసుకుంటూ ఉంటారు. ఇట్లా కుజుడు గురించి వివరిస్తున్నా. ఇప్పుడు 12లో ఉన్నాడు ఇప్పుడు వీళ్ళకి కుజుడు. అంటే వీళ్ళకు అన్ని గ్రహాలు శుభఫలితాలు ఇస్తూ ఉంటే వీళ్ళు నిద్రలేదు. ఇప్పుడు ఏదేం చేయాలో అనేది టెన్షన్ ఉంటుంది వీళ్ళకి అన్నమాట. ప్రశాంతత కోల్పోతుంది. మొత్తం పైన ఎత్తుకుంటే బాగుంది, సంతోషం. నిద్ర పట్టకపోయినా ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ కప్పు గెలిస్తే ఆ రోజు రాత్రి నిద్రపోరు, బైకుల్లో తిరుగుతూ, టపాసులు కాలుస్తూ, కేకులు పంచుకుంటూ రాత్రంతా నిద్రలేదు, మేము సెలబ్రేషన్స్ అంటారు. అట్లా ఆనందం ఎక్కువైపోయేసి నిద్రాభంగం. దాన్ని ఇప్పుడు వినడం వల్ల దాన్ని సర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిద్ర రాదు, అలాగే నేను చెప్పేదాని ప్రకారం మన నిద్ర రావాలంటే ఏం చేయాలి, అది మనం చెప్పాలి కదా, మన ధర్మం కదా. 500 నుంచి రివర్స్లో 1 వరకు లెక్క పెట్టాలి. 1 2 3 500 499 498 4 ఇట్లా అనుకునేటప్పుడు కళ్ళు బరువుకు నిద్ర వచ్చేస్తుంది. ఎవరికైనా నిద్ర రాలేదండి, వీళ్ళకే కాదు, ఎవరికైనా నిద్ర లేని వాళ్ళు 500 నుంచి వెనక్కి 1 2 3 లెక్క పెట్టి 1 వరకు రావాలి, మిస్ కాకుండా రావాలని. అప్పుడు బ్రెయిన్ రివర్స్లో పనిచేయడం ప్రారంభమవుతుంది.
రాత్రిపూట మెలటోనియన్ రిలీజ్ అవుతుంది. మెలటోనియన్ రిలీజ్ కాని వాళ్ళకి నిద్ర రాదు. ఇప్పుడు రివర్స్లో బ్రెయిన్ ఏం చేస్తుంది, ఆపోజిట్కి పనిచేయడం ప్రారంభించినప్పుడు బ్రెయిన్ అలసిపోతుంది వేగంగా. బ్రెయిన్ అలసిపోయిందంటే ఆటోమేటిక్ నిద్ర వచ్చేస్తుంది. ఇది జ్యోతిషశాస్త్రానికి సంబంధించినటువంటి ఒక చిట్కా, దీన్ని చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకు 2వ ఇంట్లో గురువు ఉండడము, రాశిలో బుధ శుక్రులు 2వ ఇంట్లోకి రావడము, ఇంత హడావిడిగా ఉంది అన్ని శుభఫలితాలతో. పిల్లలకు మంచి జరగడము, పిల్లలకు పెండిళ్ళు కావడము, పెండిళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది, వయసు రీత్యా పెద్దవాళ్ళు అయ్యండి, వాళ్ళు వృషభ రాశిలో ఉంటారు. వాళ్ళకేం పెళ్ళి వాళ్ళ పిల్లలకు సంతానం కలగడము, ఇవన్నీ శుభవార్తలే కదా. అంటే కుటుంబంలో శుభవార్త కదా ఇంత. 4వ ఇంట్లో కేతు ఉన్నాడు. 4వ ఇంట్లో కేతు ఉన్నప్పుడు ఎక్కువగా దిష్టి తీసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఇన్ని శుభఫలితాలు ఉన్నప్పుడు 4వ స్థానం సొంత గ్రామం అని చెప్పి ఇంతకుముందే. గ్రామంలో వీళ్ళకు అబ్బా అన్నీ వాళ్ళకే జరిగిపోతున్నాడు, దిష్టి వచ్చిందని ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు దిష్టి తీసుకోవాలి. అంటే కేతువు అంటే ఆటంకం అని చెప్పాను కదా, కాబట్టి ఇది ఒక ఆటంకం ఉంటుంది వాళ్ళ సొంత గ్రామంలో. దిష్టి అంటే గుమ్మడికాయతో తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళ యొక్క ప్రత్యేకత మనం చెప్పడం జరిగింది. ఈ రాశి 2వ ఇల్లు, 3వ ఇల్లు, వ్యయ స్థానము, 11వ స్థానం, 10వ స్థానంలో ఉన్న గ్రహాల యొక్క స్థితి చెప్పడం జరిగింది. చక్కగా వీళ్ళైతే ఈ మాసము ఎక్కువగా దుర్గారాధన చేస్తే, దుర్గాదేవి లేదా గ్రామదేవత ఆరాధన చేసిన, లేదా దుర్గా గణపతి మంత్రం చదువుకున్న, దుర్గాదేవి అంటే రాహు 10వ ఇంట్లో ఉన్నాడు, గణపతి అంటే కేతు 4వ ఇంట్లో ఉన్నాడు, దుర్గా గణపతి మంత్రం చదువుకున్నా కూడా, లేదా దుర్గా గణపతి ఆరాధన చేసుకుంటే కూడా చాలా ఇంకా బాగుంటుంది. వీళ్ళకున్న చిన్న చిన్న తెలిసి తెలియకుండా ఉండేవన్నీ కూడా నశించిపోతాయి. మరి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారో, ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యానికి కారకుడు రవిగ్రహము, ఆరోగ్యం భాస్కర దిచ్చేత్ అంటారు. కాబట్టి ఆ రవి కూడా బాగున్నాడు. ఏదైనా కాస్త వేడి చేయడానికి అవకాశం ఉంటుంది, దేహము అనారోగ్యం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కొబ్బరి నీళ్ళు తాగేస్తారు ఎక్కువగా. కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగితే కూడా సమస్యే. ఎక్కువ తాగితే దాంట్లో గ్లూకోజ్ పౌడర్ ఉంటుంది, దాన్ని కలుపుతూ తాగడం వల్ల బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ విషయం చాలామంది తెలియదు. అదే నిమ్మరసము లో కాస్త ఉప్పు వేసుకుని కూడా తాగుతారు. నిమ్మరసంలో చక్కెర, ఉప్పు, పులుపు, ఉప్పు, తీపు 3 మిక్స్ అవుతాయి. అది కూడా బాడీలో డిహైడ్రేషన్ అవ్వకుండా అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. చక్కెర వేసుకుని తాగడం తీయగా నోరు బంకట్టిపోతుంది. కాబట్టి కొబ్బరి నీళ్ళు తాగితే గ్లూకోజ్ పౌడర్ వేసుకోవచ్చు. నిమ్మరసం తాగితే కాస్త చక్కెర, ఉప్పు తెలియాలా, చక్కెర తెలియాలా, పులుపు తెలియాలి. అది ఈ వేసవికాలం చాలా బాగుంటుంది. ఇవి వీళ్ళు చేసుకోవచ్చు. దేహంలోకే నెత్తిపైకి మనం వచ్చే రవి ఉన్నాడు కాబట్టి, పైన ఉన్నాడు కాబట్టి. ఇది ఈ గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా గురుగారు వీళ్ళకి? వాహన స్థానంలో కేతు ఉన్నాడు. వాహనానికి కారకుడు శుక్రుడు 2, 3వ స్థానంలో ఉన్నాడు. వీళ్ళు కుటుంబ సభ్యుల పేరుతో తీసుకోవడం బెటర్. వీళ్ళ పేరుతో తీసేదానికన్నా కుటుంబ సభ్యుల పేరుతో తీసుకోవడం, అంటే భార్య పిల్లల మీద తీసుకోవడం better. అది. లేదంటే వీళ్ళు తీస్తే సెకండ్ హ్యాండ్ తీయాలి వీళ్ళ పేరుతో తీస్తే. ఎందుకంటే కేతువు అంటే కొత్త వస్తువుకి కారకుడు కాడు, పాత వస్తువుకి యోగిస్తాడు. కాబట్టి ఏదైనా సెకండ్ హ్యాండ్ కొంటే కొనవచ్చు. గురుగారు, మరి ఈ మాసం అంతా వృషభ రాశి వారికి దుర్గా ఆరాధన, గణపతి ఆరాధన చాలంటారా? చాలు సరిపోతుంది. గురుగారు, మొత్తం మీద మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.